ఆహా ఏమి నిద్ర ఏమి నిద్రపో లాలి పాడుతున్నది ఈ గాలి చల్లటి గాలిలో ఊయల ఊగాలి ఏంది అట్లా చూస్తారు షూ డిస్టర్బ్ చేయకుండ్రి సారు నిద్రపోతున్నాడు గాలి రాగాలలో ఊయలలు గాలి ఊయలలు గాలి. ఆహాహాహా స్టేజ్ మీదనే ఏం నిద్రపోతున్నాడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారు. ఒక దిక్కు స్టేజ్ మీద 100 మంది పైన ఉన్నారు, స్టేజ్ కింద 1000 మంది ఉన్నారు, ఇంకో దిక్కు మైక్ సప్పుడు సంపిడిచి పెడుతున్నది. అయినా కూడా సారుకు గింత కూడా డిస్టర్బ్ అయితలేదు చూడండి. ఆకలి రుచేరు కాదు నిద్ర సుఖమేరు కాదు అన్నట్టు కూర్చున్న కానీ కునుకు తీసింది ఇట్లా. అయ్యయ్యో కళ్ళద్దాలు జారిపోతున్నాయి కదా సారు, పట్టుకోండి సారు పట్టుకోండి. ఊరిని అద్దాలు జారిపోతున్నా కూడా లేస్తలేడు కదా, చిన్న పొలగాలను కదా ఉయ్యల్లే చూపితే వండుకున్నట్టే హాయిగా కొనుక్కు తీస్తున్నాడు. ఓ సారు మిమ్మల్ని లేవురే మీటింగ్లు ఉన్నారు, నెక్స్ట్ మీరే మాట్లాడేది లేవురే. నిన్నట్ల సార్ ఒక మీటింగ్ పోతే సార్ కంటే ముందు చాలా మంది మాట్లాడుతుండేసరికి ఇప్పట్లో నా వంతు రాదు అనుకున్నట్టున్నాడు. టైం వేస్ట్ ఎందుకు చేయాలని ఇట్లా మంచిగా ఏసీ గాలికి ఎంజాయ్ చేసిండు అన్నట్టు. మామూలుగా రాజకీయ నాయకులకు ఊపిరి జలపకుండా పనులు ఉంటాయి, మరి సారుకి ఎన్ని రోజులు నిద్ర కరువైందో ఏందో గాని ఇట్లా మీటింగ్లనే నిద్రపోయిండు అన్నట్టు. ఇట్లా స్టేజ్ మీద నిద్రపోవడు సార్కి ఏం కొత్త కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఏ మీటింగ్ పోయినా ఆడ వండుకొనే ఉంటాడు సారు. అట్లుంటది మరి సిద్ధరామయ్య సార్ అంటే. స్టేజీల మీద నిద్రపోవుట్లా సిద్ధరామయ్య సార్కు లేరు పోటీ రారు సాటి ఎవ్వరు కూడా. కానీ పాపం సార్కి అసలు ఇంట్లో నిద్ర పట్టదు కావచ్చు, స్టేజీల మీదనే నిద్ర పట్టేటట్టున్నది. రేపట్లో ఏమైనా ఐటమటం అయిందంటే స్టేజ్ సప్పులు పెట్టుకొని వండుకుంటాడు కావచ్చు ఇంట్లో మంచిగా నిద్ర పట్టాలంటే. అదేదో సినిమాల రైలు పోతున్న సౌండ్ పెట్టుకొని వండుకుంటాడు కదా అల్లు రామలింగయ్య గట్లా.